ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మరోసారి మనందరం ఈ విధంగా కలుసుకునేటువంటి కృపని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. బై ద వే, కొంచెం యూట్యూబ్లో ప్రయత్నం చేస్తూ ఉన్నాం, అది కొంచెం ఇంటరప్షన్ అవుతుంది. కాబట్టి మీరు దయచేసి మరలా ఫేస్బుక్కి రావాలని కోరుచు ఉన్నాం. సో ఫేస్బుక్ లైవ్లో ఈ ప్రోగ్రామ్ని వీక్షించాల్సిందిగా కోరుచు ఉన్నాం. మీ ఫ్రెండ్స్కి లింక్ పంపించండి. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ ఆటంకాలన్నీ తొలగిపోయినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ఈ లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనాలని కోరుచు ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం గడిపేటువంటి కొద్ది క్షణాలు, కొద్ది నిమిషాలు, మేబీ హార్డ్లీ 1 hour, ఈ 1 hourని దేవుని సన్నిధిలో సమర్పిద్దాం. దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మహిమార్థమై మనతో మాట్లాడినట్లుగా, మనకి డైరెక్షన్ ఇచ్చినట్లుగా, ప్రోత్సహించినట్లుగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. పాటల్లో ఏకీభవించండి, ప్రార్థనలో ఏకీభవించండి. మీ గృహాల్లో మీ యొక్క కుటుంబంతో పాటు, పిల్లలందరితో పాటు మీ గృహాల్లో ప్రార్థనలు పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని అందరినీ క్రీస్తు పేరిట ప్రేమతో కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీకు స్తోత్రం. నాయనా, నీ బిడ్డలుగా ప్రభు మిమ్మల్ని స్తుతించబోచుండగా మమ్మల్ని అందరినీ, నన్ను, నా కుటుంబాన్ని మీ చేతుల్లో సమర్పిస్తున్నాను. అంధకార శక్తులు, ఆటంక శక్తులు తొలగించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నాయన, ప్రత్యేకించి ప్రభు నీ వాక్యంతో మీరు మాట్లాడండి. నీ కృప చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఆది నుంచి అంతవరకు మీరే మహిమ పొందండి. మీ కృప చూపించండి. లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామం పెట్టి అడిగి పెట్టుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ మరి ఒకసారి మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో మరలా దేవుని ఆరాధించడానికి, దేవుని వాక్కులు వినడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకి ఎంతో కృపనిచ్చాడు. మంచి సమయాన్ని మనకి ఇచ్చాడు. ఆ సమయాన్ని ఆయన కోసం మనం కేటాయిద్దాం. ఈ సమయంలో మరి ఒక పాట పాడి దేవుని నామాన్ని మనం మహిమపరచుదాం. హల్లెలూయా. శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించి శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచి శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించి శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచి శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చి శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చి శక్తి కలిగినది యేసయ్య నామం. రోగికి స్వస్థతనిచ్చి శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చి శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పరలోని శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించి శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పరలోని శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించి శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని సహించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన
యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉంది, యేసయ్య నామములో విడుదల ఉంది ప్రియులారా. యేసయ్య నామములో విమోచన మనకు కలదు. దురాత్మలను పారద్రోలే శక్తి కేవలం ఆయన నామానికి మాత్రము కలదు. పాపాలను కడిగేసే శక్తి ఆయన నామంలో మనకున్నది. రోగులను స్వస్థపరిచే శక్తి యేసయ్య నామానికి ఉంది. కరోనా వైరస్ ని అరికట్టగల శక్తి యేసయ్య నామానికి ఉంది. ఆయన నామాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి, ఆయన నామాన్ని బట్టి ఆయన పరిశుద్ధ నామాన్ని మనం ఘనపరచాలి. థాంక్ యూ జీసస్, హల్లెలూయా, ప్రైజ్ యూ జీసస్, ఆమేన్. నిన్నే ప్రేమింతును, యేసు
సన్నిధిలో మోకరించిన నేను, నీ సన్నిధిలో వంగినటువంటి నా మోకాళ్ళు ప్రభువా, నీ కొరికే ముందుకు సాగిపోతాను యేసయ్యా. నీ కొరికే నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను యేసయ్యా. అటువంటి కృపని నాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు ప్రభు. అటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు ప్రభు. ఇంత గొప్ప ధన్యతను మీరు మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు ప్రభు. అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ నామంలో శక్తి ఉంది ప్రభు. మీ నామంలో విడుదల ఉంది యేసయ్యా. మీ నామంలో మాకు ఉజ్జీవం ఉందయ్యా, మాకు శాంతి ఉందయ్యా. మీ నామం మమ్మల్ని ఆదరించేటువంటి నామం, మమ్మల్ని స్వస్థపరిచే నామం, మా గాయములను కడిగేటువంటి నామం మీ నామం. అంత గొప్ప నామాన్ని మేము కలిగి ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము యేసయ్యా. నిజంగా మేము ఎంత ధన్యులమయ్యా. ఎంత గొప్ప కృపని మీరు మాకు ఇచ్చారు యేసయ్యా. ఎంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు ప్రభా. అంతటి నామాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. మా తండ్రిగా, మీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించినందుకు మీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ జీసస్. పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకుని ఉన్నాను, నీవు నా సొత్తు అని వాగ్దానం చేశారయ్యా. అవును ప్రభా, మీ యొక్క రక్తాన్ని చిందించి క్రయధనముగా దాన్ని చెల్లించి ప్రభా, ఆ రక్తం ద్వారా మమ్మల్ని కొని ఉన్నారు ప్రభా. నీ ప్రియ కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించి ఉన్నారయ్యా. మీకు వందనాలు. నిన్నే నేను ప్రేమిస్తాను యేసయ్యా. మీ నామాన్ని నేను ఆరాధిస్తానయ్యా. మీ సన్నిధిలో మోకరించి ఎల్లవేళలా మీతో ఒక కనెక్షన్ కలిగి నేను ఉంటాను యేసయ్యా. అయ్యా, మీకు వందనాలు యేసయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. జీవాధిపతి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంత గొప్ప కృపనిచ్చారు, మీకు వందనాలు. ఈ యొక్క సమయాన్ని మాకు ఇచ్చారు, వందనాలు. ఈ దినాన్ని మాకు దయచేశారు, మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించే పెదవులను, మిమ్మల్ని స్తుతించే నాలుకను మాకు ఇచ్చారు, మీకు వందనాలు. మిమ్మల్ని స్తుతించే మనస్సుని, ఆరాధించే మనస్సుని మాకు ఇచ్చారు, మీకు వందనాలు ప్రభా. అయ్యా, అడుగుడి మీకు ఇవ్వబడను అన్నారు ప్రభా. అయ్యా, నీకు స్తోత్రాలు. మేము అడగక ముందే మాకు అన్ని మీరు ఇస్తూ ఉన్నారయ్యా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ ప్రొవైడింగ్ ఇన్ అవర్ లైఫ్స్ మాస్టర్స్. మీరు మాకు దయచేస్తున్నటువంటి ప్రతి ఈవిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయన. థ్యాంక్ యూ జీసస్. అయ్యా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మా స్తుతి ఆరాధనలో మీరు మాకు తోడైనందుకు వందనాలు. స్తుతించే కృపనిచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ లైవ్ ప్రోగ్రామ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిపై మీ ఆత్మని కుమ్మరిస్తూ మీ గొప్ప కార్యాలు మీరు చూపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. అయ్యా, మీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో మేము వాక్యాన్ని వినబోచుండగా మా హృదయాలను మీరు దర్శించండి అయ్యా. మా హృదయాలను మీరు తెరవండి ప్రభా. ఆ హృదయంలోనికి మీ వాక్యాన్ని మేము తీసుకొని ప్రభా, అయ్యా, దాని ప్రకారం మేము జీవించినట్లు సహాయం దయచేయండి. వాక్యానుసారమైన జీవితం మేము కలిగి ఉండినట్లు సహాయం దయచేయండి ప్రభా. మీరు మాకు తోడుగా ఉండండి. మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ ప్రసన్నతను మాకు దయచేయమని, మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని యేసు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు ఆరాధించడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. మరి మంచి ఒక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినారు. ఆ వాక్యాన్ని వినటానికి మనం వేగిరపడదాము. మాట్లాడటానికి మనం నిదానించాలి, వినుటకు వేగిరపడాలి అని పత్రికల్లో రాయబడి ఉంది. మరి వినగల చెవులు మనం కలిగి దేవుని వాక్కు కోసము మనము ఎదురు చూద్దాము. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికి మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు
దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయడానికి, మనము పాటలు పాడి దేవుని స్తుతించడానికి దేవుడి ఇచ్చే సమయాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. ఆయన నామాన్ని మహిమపరచాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ లాక్డౌన్ సమయంలో మనందరం దేవుని బిడ్డలుగా మన గృహాల్లో కనీసం సాయంకాలం ఫ్యామిలీ ప్రేయర్గా ఒక 1 hour అయినా గడిపేటువంటి కృపని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మన కుటుంబాలను బట్టి, మనకున్నటువంటి బంధువర్గాన్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈవులను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి దేవుని నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని ఆరాధించాలి. సో లైవ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరూ దయచేసి ప్రార్థనాపూర్వకంగా మీ గృహాల్లో కూర్చోండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని దీవెనలు పొందాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచు ఉన్నాను. ఈరోజు మరొక ప్రత్యేకమైనటువంటి దినాన్ని మనకు దేవుడు అనుగ్రహించినందుకు స్తోత్రం. ఒక వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించి మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి కనుక మనం ప్రార్థనలు కూడా చివరిగా ప్రార్థన చేసుకొని మనము ముగించుకుంటాం. వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథంలో నుంచి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 92వ కీర్తన 12 నుండి 15 వరకు ఉన్నటువంటి వచనాలు చదువుకుందాం. కీర్తన 92వ కీర్తన 12వ వచనం నుండి 15 వరకు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోపు వేయుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోపు వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా నుందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, ఈ సమయంలో నన్ను మీ చేతులకు సమర్పిస్తున్నాను. నా నోటిని మీరు బోరుగా వాడుకోనండి, మీ శిలువ చాటును మరుగుపరచండి. నాకు మా అందరికి కావలసినటువంటి మాటలను, మీ వాక్కులను మీరు అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంధకార శక్తులు, ఆటంక శక్తులు దూరపరచండి. నీ సన్నిధిలో నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి, ప్రోత్సహించండి, సరిచేయండి. ఉపయోగకరంగా, దీవెనకరంగా, ఆత్మీయతలో ఎదుగునట్లుగా మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో చదివినటువంటి వాక్యం చాలా ఉన్నతమైనటువంటి వాక్యం. ఈ యొక్క కీర్తన భాగాలన్నీ కూడా పాత నిబంధనలో రాయబడి ఉన్నాయి. కీర్తనకారులు రచించారు. దావీదు లేదా సాలొమోను లేదా కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన భాగాల్లో దేవుని స్తుతించినటువంటి కీర్తన భాగాలుగా మనం చూస్తూ ఉన్నాం. బిల్లీ గ్రహం గారు ఏమన్నారంటే, దేవునికి దగ్గరగా ఉండాలంటే కీర్తనలు చదవాలని చెప్పాడు. అదే మనుషులకి దగ్గరగా ఉండాలంటే సామెతల గ్రంథాన్ని చదవాలి అని చెప్పాడు. దేవునికి దగ్గరగా ఉండటం కోసం, దేవునికి ఆలోచన తెలుసుకోవడం కోసం మనం కీర్తన భాగాల్ని చదవడం ఎంతైనా అవసరం. చాలామంది గృహాల్లో, గృహ కూడికల్లో ఉదయాన్నే ఒక కీర్తన భాగాన్ని కూడా చదువుతారు. వారు రెగ్యులర్గా చదివేటువంటి వాక్య భాగంతో పాటు కూడా కీర్తన భాగం కానీ లేదా సామెతల గ్రంథం కానీ ఒక అధ్యాయాన్ని చదువుతూ ఉంటారు. అలా చదివేటువంటి కుటుంబాలు నిజంగా దేవునికి దగ్గరగా ఉంటాయి. మరియు లోకంలో కూడా ఏ విధంగా ఉండాలో జ్ఞానాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథంలో ప్రతి ప్రశ్నకు ఆన్సర్ ఉంది. మన జీవితాలు ఏ విధంగా కట్టుకోవాలి, ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా ముందుకు సాగించాలనేటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాసినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను చెప్పేటువంటి యొక్క
కీర్తన భాగంలో మనం ఎన్నుకున్నటువంటి ఈ యొక్క 5 వచనాల్లో 4 వచనాలు, కేవలం 4 వచనాల్లో 12, 13, 14, 15 4 వచనాల్లో 5 విధాలైనటువంటి ఆశీర్వాదాలు అక్కడ ఇమిడి ఉన్నాయి. 5 blessings of righteous, నీతిమంతుడికి వచ్చేటువంటి 5 ఆశీర్వాదాలు క్లుప్తంగా మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ యొక్క 5 విషయాలని వర్ణించుకోవాలి, వివరించుకోవాలంటే దాదాపు 1 గంట సమయం మనకు పడుతుంది. అయినా తక్కువలో మనము నేర్చుకోవడానికి, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోపవేయుదురు. ఇది మొదటిది. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాల్లో ఇది మొదటిది అని మనం చెప్పుకోవచ్చు. అంటే నీతిమంతుడు ఖర్జూర మొక్క వలె మోపవేయుదురు. ఆశ్చర్యకరమైనటువంటి వాస్తవాలు, ప్రోత్సాహకరమైనటువంటి వాస్తవాలు, లేకపోతే ఆదరించేటువంటి మాటలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే నీతిమంతులుగా దేవుని బిడ్డలుగా ఉంటారో వారు తప్పకుండా దేవుని చేత దీవించబడ్డవారు. నిజానికి పాత నిబంధనలో నీతిమంతులుగా దీవించబడినటువంటి వారు, క్రొత్త నిబంధనలో నీతిమంతులుగా దీవించబడినటువంటి వారు వ్యత్యాసం ఉన్నది. క్రొత్త నిబంధనలో అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎందుకు అంటే ఎవరైతే ఆయన నమ్మారో వారందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఆయన రక్తంలో కడగబడేటువంటి వారందరూ. పాత నిబంధనలో కూడా అనేక మంది నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో, యెహోవాని ఆశ్రయిస్తారో, ఆయనని నమ్ముకుంటారో తప్పకుండా వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వారు, నీతిమంతులని మనము చెప్పుకోవచ్చు. క్రొత్త నిబంధనలో చాలాసార్లు ఫలాలతో లేకపోతే ఫలభరితమైనటువంటి మొక్కలతో, చెట్లతో యేసు ప్రభు విశ్వాసుల్ని పోల్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసుల్ని ద్రాక్ష చెట్టుతో పోలవటం, ద్రాక్ష పళ్ళు కలిగినటువంటి, ఫలాలు కలిగినటువంటి యొక్క చెట్టుతో లేకపోతే మొక్కతో విశ్వాసిని పోల్చటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటే చాలాసార్లు చాలా మొక్కలు పెరుగుతాయి. అన్ని మొక్కలతో మనం పోల్చుకోలేము. అన్ని మొక్కలు మంచి మొక్కలు కూడా కాదు. అన్ని మొక్కలు కాకుండా ఇక్కడ మోపవేయుదురు ఖర్జూర మొక్క వలె, అంటే ఖర్జూర మొక్కతో పోల్చాడు. ఎవరిని? నీతిమంతుడిని. సో ఈ ఖర్జూర మొక్క అనేటువంటిది పిచ్చి మొక్క కాదు, చాలా విలువైనటువంటి మొక్క. ఈ మొక్క చిన్నప్పుడు పెరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాలట. చిన్నప్పుడు పెరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా పెంచాలి. చాలా జాగ్రత్తగా పెంచితే ఏపుగా పెరుగుద్ది, బలంగా పెరుగుద్ది, విస్తారమైనటువంటి ఫలాల్ని ఇస్తుంది. అందరికీ అవసరమయ్యేటువంటి ఫలాలు ఇస్తుంది. ఉపయోగపడేటువంటి చెట్టుగా అది అక్కడ నిలిచి ఉంటుంది. అంటే మంచి ఫలాలను ఇస్తుంది అనేటువంటి అర్థం మనం అక్కడ గ్రహించాలి. ఎప్పుడు జాగ్రత్తగా పెంచితే ఆ యొక్క మొక్కని. కానీ అలాంటి మొక్క కాకుండా కొన్ని మొక్కలు ఉన్నాయి, పిచ్చి మొక్కలు. ఆ పిచ్చి మొక్కల్ని ఎవరు పెంచాల్సిన పని లేదు, జాగ్రత్త పడాల్సిన పని లేదు. వాటంతటికి అవే పెరుగుతాయి, వాటంతకంటే అవే విస్తరిస్తాయి, వాటంతకంటే అవే ఫలాలను ఇస్తాయి. కానీ ఆ మొక్క అందరికీ అవసరం లేనటువంటిది. ఆ ఫలాలు విస్తరించి పొందిన ఫలాలు వచ్చినప్పటికీ కూడా ఆ ఫలాల ద్వారా ఉపయోగం లేనటువంటి మొక్కలుగా మనం చూడవచ్చు. అంటే ఉపయోగపడేటువంటి మొక్కలు, ఉపయోగం లేనటువంటి మొక్కలు ఉన్నాయి. ఇక్కడ దేవుడే పాపుల్ని విమోచించి జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి విస్తారమైనటువంటి ఆత్మీయ ఫలాలను ఫలించేటట్టు దేవుడు చేస్తున్నాడు అని చెప్పి మనం ఇక్కడ గ్రహించాలి. దేవుడే ఇనిషియేటివ్ తీసుకొని జాగ్రత్తగా పెంచి దేవుని యొక్క కార్యాన్ని చేస్తున్నాడు. ఎవరికి? నీతిమంతులు. అంటే నీతిమంతులు ఏ విధంగా అభివృద్ధి పొందుతారు అంటే దేవుడు ఒక మొక్కతో పోల్చినటువంటి విధంగా పెంచుతూ ఉంటాడని మనం గ్రహించాలి. సో ఈ మొక్కను గురించి లేకపోతే ఈ వృక్షాన్ని గురించి మనం ఆలోచిస్తే ఇది కాండము నుండే పెరుగుతుందట. మొట్టమొదటిది ఇది మంచి మొక్క, లేకపోతే పిచ్చిగా పెరిగేటువంటి మొక్క కాదు, జాగ్రత్తగా పెంచవలసినటువంటి మొక్క. దీని అర్థం ఏంటంటే
మనం కూడా జాగ్రత్తగా పెరగాలి. విశ్వాసంలో దేవునికి అంటుకట్టుకొని పెరగాల్సినటువంటి వారమై ఉన్నాం. సో రెండవది కాండం నుంచే పెరుగుతుందట. సో దాని ప్రాణానికి, తన ఎదుగుదలకి కారణం, ఆధారం, యోపుగా పెరగడానికి, విస్తారంగా పెరగడానికి వచ్చేటువంటి కారణం ఇది కాండముతోనే లావుగా పెరుగుతుంది. బహుశా కొంతమందికి ఈ ఖర్జూర వృక్షం అంటే తెలియకపోవచ్చు. ఎందుకంటే లెబనోను ప్రాంతంలో, ఇజ్రాయేల్ దేశంలో, ఆ ప్రాంతంలో దావీదు ఉన్నటువంటి కాలంలో, మోషే ఉన్నటువంటి కాలంలో ఈ మొక్కలు చాలా యోపుగా పెరిగేటువంటివి. ఉదాహరణకి మన ఏరియాలో మనం చూసుకోవాలంటే ఒక కొబ్బరి చెట్టులాగా, ఈత చెట్టులాగా, తాడి చెట్టులాగా ఉన్నటువంటి ఆకారంలో ఉండొచ్చు. అంటే మొదలు నుండే అది చాలా బలంగా పెరుగుతుందనే విషయాన్ని మనం అక్కడ గ్రహించాలి. క్రైస్తవ జీవితంలో కూడా అంతరంగంగా దినదినము క్రీస్తులో నడవటం, క్రీస్తు మీద ఆధారపడటం, విస్తారమైనటువంటి ఫలాలు రావడానికి చోటు చేసుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ సమయంలో మనం గ్రహించాల్సినటువంటిది, ఈ యొక్క మొవ్వ వేయటం అనేటువంటిది వేరు లోపల ఉండడాన్ని బట్టి, సరైన ప్లేస్లో నాటబడడాన్ని బట్టి, ఆ వేర్లు ఆక్సిజన్తో పాటు అందించేటువంటి విధానాన్ని బట్టి ఎదగటం, మొవ్వ వేయటం అనేటువంటిది జరుగుతుందని చెప్పి మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క చెట్టుతో పోల్చాడు కనుక ఆ చెట్టు యొక్క విషయాలను మనం చూస్తే మనం ఎట్లా పెరగాలి అనేటువంటిది మనకు తెలుస్తుంది. మనం జాగ్రత్తగా పెరగాలి, మరియు మనము కాండములో నుండే బలమైనటువంటి విధంగా పెరగాలి. అంటే దేవునితో అంటుకట్టబడినటువంటి వారిగా మనం పెరగాలి. మనం చూస్తున్న 1వ కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోట్ల కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎక్కడైతే నాటబడ్డాడో అక్కడ నీరు ఉండేటువంటి స్థలంలో నాటబడితే తప్పకుండా ఫలాలు వస్తాయి. ఆకు వాడదు, పచ్చగా ఉంటుంది. సో ఇక్కడ కూడా మనము ఇదే విషయాన్ని మనం చూడాలి. మొవ్వ వేస్తారు వాళ్ళు. రెండవది ఎదుగుతారు, అంటే ఎదిగేటువంటి విషయంలో వాళ్ళు కాంప్రమైజ్ కారు. మూడవ విషయం చూస్తే ఇక్కడ వర్ధిల్లుతారు. వర్ధిల్లటం అనేటువంటిది ఇక్కడ వారు దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్ధిల్లటం అనేటువంటిది అంటే ఈ యొక్క చెట్టు యొక్క ప్రాధాన్యత మనం చూస్తే ఆహారాన్ని ఇస్తుంది. ఆ చెట్టులో ఏది కూడా తీసివేయబడనటువంటిది, తీసివేసేటువంటిది ఏది లేదు. సో ఉపయోగపడేటువంటి వస్తువులు ఇస్తుంది. ఉదాహరణకి దాని వేర్లు తీసి ఉపయోగించవచ్చు. మీరు చూడండి, తాడి చెట్టు లేకపోతే ఈత చెట్టు, వాటి వేర్లు తీసి మావుల్లాగా కట్టి చేపలు పట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. దాని ఆకులు కూడా తీసి చేపలు కూడా ఉపయోగించేటువంటి, అంటే అది ఫలాలు ఇవ్వటంలో ఉపయోగపడుతుంది. ఒకవేళ దాన్ని నరికి అన్నిట్లో ఉపయోగించుకోవాలంటే కూడా అది ఉపయోగపడుతుంది. నిరుపయోగమైనటువంటిది ఏమీ లేదు. అలానే దేవుని బిడ్డలు, నీతిమంతులు తప్పకుండా నిరుపయోగంగా ఉండకూడదు, ఉపయోగపడేటువంటి వారిగా ఉండాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చెట్టు ద్వారా ఈ ఖర్జూరపు చెట్టు ద్వారా 200కి పైనే ఉపయోగపడేటువంటి కారణాలు ఉన్నాయట చెట్టు ద్వారా. సో ఆయనకు అవసరమైనటువంటి వాటన్నిటినీ మన హృదయపూర్వకంగా మనం సమర్పించుకుంటే దేవుడు తప్పకుండా మనల్ని కూడా వాడుకుంటాడు. ఆ చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుందో సమృద్ధిగా, ఏ విధమైన వేస్ట్ లేకుండా నీవు నేను కూడా అలానే ఉపయోగపడాలంటే కంప్లీట్గా సమర్పించుకోవాలి. సరైనటువంటి విధంగా సమర్పించుకోవాలి. సరైన సమయంలో దేవుడు ఉపయోగించుకుంటాడని మనము గ్రహించి దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకుంటే దేవుడు తగిన సమయంలో దేవుడు నేను తప్పకుండా వాడుకుంటాడనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత 4వ విషయం, దాని ఆకులు అన్ని కాలాల్లో పచ్చగా ఉంటాయట. అన్ని కాలాల్లో పచ్చగా ఉంటాయి. ఇక్కడ మనం 4వ 5వ వచనంలో చూస్తే
ముసలితనమందు వారు చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. దేవుని బిడ్డలారా, ఇక్కడ 4వ పాయింట్ మనం చూడాలంటే ఆకులు అన్ని కాలాల్లో పచ్చగా ఉంటాయి. వేర్లు తేమను పీల్చుకొని నిరంతరం సరఫరా చేస్తాయట. ఎండినటువంటి ఇసుక నేలల్లో సహా, అంటే ఎండాకాలంలో కూడా ఇసుకలో సహా ఆ ఏర్లు చేసేటువంటి కార్యాన్ని బట్టి ఈ ఆకులు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి, అంటే ఆరోగ్యంగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, క్రైస్తవులైనటువంటి వారు, నీతిమంతులైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు బ్రతికేటువంటి బ్రతుకు, ప్రతి ఒక్క వాతావరణము వారికి నెమ్మదిగానే ఉంటుంది. ఒకవేళ ప్రతికూల పరిస్థితుల్లోనైనప్పటికీ కూడా వాళ్ళు చిగురు వేయటానికి, పచ్చగా ఉండటానికి, ఏ విధమైనటువంటి జంకు లేకుండా, భయం లేకుండా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. సో ప్రతికూల పరిస్థితుల్లోనూ పచ్చగానే ఉంటారు, అనుకూల పరిస్థితుల్లో కూడా పచ్చగా ఆరోగ్యంగా ఉంటారు, మొవ్వ వేస్తారు, బ్రతకగలరు, ఎండిపోరు. దేవుని బిడ్డలారా, కరువు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, మన జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు, మనకు వ్యతిరేకంగా కార్యాలు జరుగుతున్నప్పుడు మనము దేవునిలోనే బలము పొందాలి. హల్లెలూయా. మనము దేవునిలో బలం పొందడం అంటే దేవుని మీద ఆధారపడాలి, దేవుడున్నాడనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. 5వది, ముసలితనంలో శ్రేష్టమైన ఫలాలు ఫలిస్తారు. ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలంటే, మోషే 120 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఆయన యవ్వనస్తుడిగానే ఉన్నాడు. ఆయన కళ్ళు మందగించలేదని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల, వయసుతో పాటు ఆత్మీయంగా ఎదిగేటువంటి క్రైస్తవులు దేవుణ్ణి సంతోష పెడతారు, దేవునికి సంతోషాన్ని తీసుకొస్తారు. యవనస్తు బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు అని నేను మీకు తెలియజేస్తున్నాను. మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారు అని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, సో సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని కృంగదీయాలని, మనల్ని క్రిందకి తీసుకువెళ్ళాలని, ఆత్మీయతలో ముందుకెళ్లకుండా చేయాలని, మనం ఫలాలు ఫలించకుండా ఉండాలని, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం జరిగించేటట్టు చేస్తూ ఉంటాడు. కానీ దేవుని బిడ్డలుగా మనం చేయాల్సినటువంటిది ఏంటంటే సాతాన్ని ఎదురిస్తూ ఉండాలి. ఒక ఆయన అన్నారు, శోధించటం సాతానుడి పని, దాన్ని ఎదిరించటం విశ్వాసి యొక్క పని అని చెప్పాడు. అంటే మనం ఎప్పుడు కూడా ఆత్మీయమైనటువంటి పోరాడుతూ దేవుని సన్నిధిలో బలము పొందుతూ సాతాన్ని ఎదిరించాల్సినటువంటి వారిపై ఉన్నాం. దేవుడు తన సొంత మహిమతో మనల్ని అలంకరిస్తాడని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం చేసేటువంటి దానికి మనకి మహిమ రావాలని దేవునికి ఉద్దేశం అయి ఉన్నది. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. దేవుని బిడ్డలారా, నీతిమంతులకి ఏ సమయమందైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ కష్టములోనైనా వారు నింపాదిగా నిండు కుండలాగా ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు వారి జీవితాల్లో ఉన్నారు కనుక వాళ్ళు ఇంకా ఫలిస్తూనే ఉంటారు. కరువు కాలంలో కానీ, ఎండాకాలంలో కానీ ఎండిపోదు. వాళ్ళ ఆకులు ఇంకా పచ్చగానే ఉంటాయి. ఈ యొక్క మొక్కు వలె వాళ్ళు నిరంతరము దేవుని కోసం జీవించేటువంటి బిడ్డలుగా ఉంటారు. అలాంటి వారు దేవునిలో కంటిన్యూగా వాడబడతారనే విషయాన్ని మనం గుర్తించాలి. చాలా సందర్భాల్లో మనం నిరుత్సాహపడిపోతూ ఉంటాం. నన్ను కూడా దేవుడు వాడుకుంటాడా, నా జీవితం కూడా పనికొస్తుందా, నేను అట్లాంటి దాన్ని, నేను ఇలాంటి దాన్ని, నా పరిస్థితి ఎట్లా ఉందే, నేను అలా ఉండేవాడినే, నేను అంతగా చదువుకోలేదే, నన్ను కూడా దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడా, నా పాపాలు కూడా దేవుడు క్షమిస్తాడా, నన్ను కూడా ఆయన సేవలు వాడుకుంటాడా అనేటువంటి సందేహాలు చాలాసార్లు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. చాలాసార్లు సాతానుడు మనల్ని తీసుకొచ్చి కృంగదీయాలని చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం బలహీనులమో అప్పుడే బలవంతులు. పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడైతే బలహీనుడినో అప్పుడే నేను బలవంతుడిని అంటూ ఉంటాడు. అంటే బలహీనులుగా ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం కాదు. మన బలం మీద ఆధారపడకూడదు అనేటువంటిది దేవుని ఉద్దేశం. మన బలం సరిపోదనేటువంటిది గ్రహించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. నా బలం మీద నేనేదో చేయాలని ప్రయత్నం చేస్తే అది వ్యర్థం అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నేను బలహీనుడిని గుర్తుపెట్టుకుంటానో అప్పుడు నేను తగ్గించుకుంటాను. అలా తగ్గించుకున్నప్పుడు దేవుని కార్యం చేయటం అనేటువంటిది ప్రారంభిస్తాడు. నాకు నేరుగా నా సొంత కార్యాలు ఏదైనా చేస్తూ ఉంటే దేవునికి ఇష్టం లేనటువంటి అయితే దేవుడు సహాయం చేయడు.
దేవుడు మనతో ఉండడు. మోషే కూడా తన యొక్క బలాన్ని, తన యొక్క ఆలోచనని, తనకున్నటువంటి విధానంలో సాల్వ్ చేయాలని చూశాడు. అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయుడికి మరియు ఇజ్రాయేలీయుడికి, హెబ్రీయుడికి ఇద్దరికి ఉన్నటువంటి గొడవలో ఈయన తలదూర్చి ఐగుప్తుడిని చంపివేశాడు. అక్కడితో భయపడి పారిపోవాల్సి వచ్చింది. మరలా 40 సంవత్సరాలు ఆ యొక్క ఫరోని ఫేస్ చేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, తన ఆలోచన ప్రకారం చేయాలనుకున్నప్పుడు దేవుడు అరణ్యానికి పంపించాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళి ఫరోతో మాట్లాడమంటే నేను వెళ్ళలేను ప్రభు అని ఎప్పుడైతే తాను తగ్గించుకునే పరిస్థితికి వచ్చాడో దేవుడు మరలా నీవేం సాకులు చెప్పొద్దు, వెళ్ళు, నేను చెప్పిన పని చేయి అంటాడు. దేవుని యొక్క కార్యాలన్నీ కూడా చాలాసార్లు మనకు అర్థం కావు. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు దేవుడు హెచ్చిస్తాడని దేవుని సేవకులుగా మీకు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను జ్ఞాపకం చేయాల్సినటువంటిది ఏంటంటే, ఈరోజు ఒకవేళ మనం నీతిమంతులుగా ఉంటే దేవుడు మొమ్మ వేసేటువంటి స్థితిలో మనల్ని ఉంచుతాడు. దేవుడు మనల్ని ఎదిగేటువంటి స్థితిలో మనల్ని ఉంచుతాడు. వర్ధిల్లేటువంటి స్థితిలో మనల్ని ఉంచుతాడు. చిగురు పెట్టేటువంటి స్థితిలో మనల్ని ఉంచుతాడు. సారము కలిగి పచ్చగా ఉండేటువంటి స్థితిలో మనం ఉంచుతాడు. ఈవెన్ ముసలితనం అందు కూడా ఆయన మనల్ని ఆదుకుంటాడు, మనకి పచ్చదానాన్ని అనుగ్రహిస్తాడు. ఎన్నో వాగ్దానాలు దేవుడు చేశాడు. ముదిము వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే అన్నాడు. ఇలాంటి వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇప్పుడు పరిస్థితులను బట్టి మన జీవితం ఎటు వెళుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. రాబోయే దినాల్లో కరువులోకి వెళతామేమో తెలియదు. రాబోయే దినాల్లో ఈ యొక్క ఎకనామీ అంతా కిందకు వెళ్ళిపోవడం కారణం చేత ఎన్ని విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలీదు. ఇప్పటికే అన్ని రేట్లు పెంచి వేసేసారు. రాబోయే దినాల్లో సేమ్ శాలరీస్ వస్తాయా ప్రజలకు అనేటువంటిది తెలియదు. సందిగ్ధ స్థితిలో ఉన్నారు. రాబోయే దినాల్లో మరలా అదే జీవితానికి వెళ్తామా అనేటువంటిది డౌట్ఫుల్గా ఉందని ఎంతో మంది అంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుని మీద ఆధారపడితే వాటన్నిటిని గురించి నీవు వరి అవ్వాల్సిన పని లేదు. దేవుని చేతుల్లో మన జీవితం ఉంటే నిశ్చంతగా, సంతోషంగా, సమాధానంగా దేవుడు నన్ను నడిపిస్తాడు అనేటువంటి విషయం మనకు అర్థమైతే, విశ్వాసం కలిగి ఉంటే తప్పకుండా ఆయన నడిపిస్తాడు. కరువు కాలంలో పోషించేటువంటి దేవుడు ఎలా పోషిస్తాడంటే, దేవుడు నీకు ఉన్నతమైన స్థితిలో నిన్ను పోషించగలిగినటువంటి దేవుడు. ఏలియాను అట్లా పోషించాడు, అలా పోషిస్తాడు. కాకితో ఆహారాన్ని పెట్టాడు. సారేపత ఊరికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి విధవరాల ద్వారా తనకి ఆహారాన్ని పెట్టి పోషించాడు. తను మాత్రం ఆశీర్వాదకరంగా ఉండటం కాకుండా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్టు దేవుడు చేశాడు. అలాంటి స్థితి మనకి ఇస్తాడనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు, దేవుని బలమును పొందేటువంటి వారు. ఎప్పుడైతే మనం బలహీనులు అప్పుడే బలవంతులుగా ఉన్నామనేటువంటి వాక్యం ద్వారా గుర్తు చేసుకొని బలవంతులు కావాలని చెప్పి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దేవుడు నన్ను కూడా ఈ విధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తాడంటే తప్పకుండా నిన్ను కూడా దేవుడు అదే విధమైనటువంటి ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాలు క్రీస్తును బట్టి మనకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడని గుర్తుపెట్టుకోండి. బలహీనులను దేవుడు బలపరిచేటువంటి దేవుడు. అహంకారం దేవుడు ఎదిరిస్తాడని బైబిల్లో ఉంది. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తున్న అహంకారులను ఎదిరిస్తాడు. దీనులకు ఆయన తోడుగా ఉంటాడు, దయని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వ్యతిరేకంగా ఉంటే మనం ఏం చేయలేము. కానీ దేవుడు మన పక్షానుండగా మనకి విరోధి ఎవడని రోమ పత్రికలో మనం చదువుతూ ఉంటాం. దేవుడు మన పక్షానుండగా మనకి విరోధి ఎవడు? ఏ విరోధి మనల్ని ఏం చేయలేడు. మనం ప్రోత్సహించబడదాం ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే బలహీనుడు కాడా? బలహీనుడే. మోషే నత్తివాడు, మోషే హంతకుడు. అయినా దేవుడు వాడుకున్నాడు. దావీదు కవచానికి సరిపోలేదు, చాలా చిన్నవాడు, పొట్టివాడు. అయినా దేవుడు వాడుకున్నాడు. గొల్యాతును చంపడానికి, రాజ్యాన్ని ఏలటానికి దేవుడు సహాయం చేశాడు. మార్కుని పౌలు నెట్టేశాడు. నీ పనికిరావు పో అని అన్నాడు.
కానీ దేవుడు మార్కును వాడుకున్నాడు. సువార్తల్లో మొట్టమొదటి సువార్త రాసింది మార్క్. దేవునికి పరిచర్యలో వాడబడటానికి ఉపయోగస్తుందని చెప్పి తర్వాత పౌలే సాక్ష్యం ఇచ్చే స్థితికి దేవుడు తీసుకువచ్చాడు. తిమోతికి అల్సర్ ఉంది, రోగం ఉంది, అయినా దేవుడు నమ్మకమైనటువంటి పాస్టర్గా యవ్వన కాలంలో నీతిమంతుడిగా తనను వాడుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమోసు వ్యవసాయం చేసినటువంటి అయినప్పటికీ కూడా దేవుడు ప్రవచన గ్రంథాన్ని వ్రాయడానికి, దేవుని చేత ఉపయోగపడటానికి దేవుడు వాడుకున్నాడు. యాకోబు మోసగాడు, అబద్ధీకుడు, అయినా కానీ దేవుడు తనను వాడుకున్నాడు. ఆయన పేరు మార్చివేశాడు. నీ పేరు చెప్పన్నాడు. నా పేరు ఎందుకు ప్రభు, నన్ను దీవించన్నాడు. ఇంతకుముందు దీవించిన దీవెనలన్నీ కూడా ఆయనకి దీవెనలు అనిపించలేదు. భార్యల్ని, పిల్లల్ని, తనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి గొర్రెల్ని, వంటిని, ఆస్తిపాస్తులు అన్నిటిని వదిలేసి వచ్చి ప్రార్థనలో పెలుగులాడుతూ ఉన్నాడు రాత్రి అంతా. దేవుని బిడ్డ, దేవుని మాట వినాలని ఆయన పదే హెచ్చరించినప్పటికీ కూడా దేవుని మాట వినలేదు. చివరికి ఎప్పుడైతే నేను యాకోబును ఒప్పుకుంటాడో దేవుడు ఆ పేరును మార్చేస్తాడు. నీవు మోసగాడిని ఒప్పుకుంటే దేవుడు ఆ మోసాన్ని తీసేసి ఇజ్రాయెల్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఆయన పేరు మీద ఒక దేశం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుడు యాకోబును వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. నేను మోసగాడినే, నేను పనికిరాని వాడినే అనుకుంటున్నామేమో, దేవుడు నిన్ను వాడుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు. సొలొమోను ధనవంతుడు, బహుధనవంతుడు, అయినా దేవుడు వాడుకున్నాడు. చాలా సందర్భాల్లో ధనవంతులు గురించి మనం చాలా చెడుగా చెప్తూ ఉంటాం. ధనాన్ని ఇచ్చినటువంటిది దేవుడే. ధనవంతుడు కూడా దేవుడు వాడుకుంటాడు. బైదివే అబ్రహాం ధనవంతుడు, యోబు ధనవంతుడు, దేవుడు వారిని వాడుకున్నాడు. ఇక్కడ సొలొమోను కూడా ధనవంతుడు, జ్ఞానవంతుడు, దేవుడు వాడుకున్నాడు. బహుధనవంతుడైన దేవుడు వాడుకున్నాడు. అబ్రహాము వృద్ధుడైన కానీ దేవుడు వాడుకున్నాడు. పేతురు మరణ భయం కలిగినటువంటి భయస్థుడు. చాలాసార్లు మనం దుడుకు పేతురు అని అనుకుంటూ ఉంటాం. మరణం అంటే భయంతో అబద్ధాలు చెప్పాడని అంటూ ఉంటాం. మరి దేవుడు వాడుకున్నాడు. మొట్టమొదటి ప్రసంగం చేసినప్పుడు ఆయన ప్రసంగానికి 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. 5,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. అంచెలంచెలుగా సంఘం పెరగడానికి పేతురు కారణమయ్యాడు. దేవుని బిడ్డలారా, దేవుడు వాడుకుంటాడు. నయోమి ఒక విధవరాలు, అయినా దేవుడు వాడుకున్నాడు. ఇలా మనం బైబిల్లో ఒక్కదాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటే దేవుడు బలహీనుల్ని వాడుకున్నాడు. బలహీనుల్ని నీతిమంతులుగా తీర్చాడు. బలహీనుల్ని బలవంతులుగా చేశాడు. పాపంలో ఉన్న వారిని పాపరహితులుగా చేశాడు. నేను చేయలేను అనుకున్నటువంటి వాళ్ళని నీవు చేస్తావని చెప్పి ధైర్యాన్ని తీసుకొచ్చాడు. నేను పనికిరాను అనుకున్నటువంటి వారిని పనికొస్తామని చెప్పి ముందుకు ప్రోత్సహించే సేవలో వాడుకుంటూ ఉన్నాడు. ఈనాడు దేవుని సేవకులు ఎంతో మంది వాడబడుతున్నటువంటి వారి యొక్క జీవితాలను చూడండి. పనికిరానని ఇంట్లో నుంచి చెట్టు వేసినటువంటి వారు దేవునిలో వాడబడుతూ ఉన్నారు. పాపంలో కృంగిపోయి నా జీవితం ఇదే అనుకున్నటువంటి వాళ్ళని దేవుడు లేవనెత్తి వాడుకుంటూ ఉన్నాడు. భయంకరమైన స్థితిలోంచి ప్రజలను రక్షించి దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఈ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నీవు పొందాలంటే నీతిమంతుడిగా ఉండాలి. నీతిమంతుడిగా తీర్చబడాలంటే దేవుని దగ్గరికి రావాలి. నీవు దేవుని దగ్గరికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు పొందుతుంటే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాల్లో నీకు అర్థమవుతుంది, ప్రభా నేను ఎంతటి వాడనయ్యా, పనికిరాని జీవితం జీవిస్తూ ఉన్న నన్ను ఈ స్థితిలో నన్ను ఉంచావు, థ్యాంక్ యూ అని చెప్పి నువ్వు తగ్గించుకున్నప్పుడు లేదు బిడ్డ అని చెప్పి చేతిలో పట్టుకొని పైకి లేవనెత్తేటువంటి దేవుడు నీ దేవుడు. హల్లెలూయా. తగిన కాలమందు తప్పకుండా ఆయన నిన్ను లేవనెత్తుతాడు. బలిష్టమైనటువంటి ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండి అని పేతురు పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. కనుక ఆయన సన్నిధిలో మనం ఉందాం. ఆయన తప్పకుండా వాడుకుంటాడు. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. ఏ విధంగా దేవుడు వాడుకుంటాడో నాకు తెలియదు, కానీ దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. ప్రియ దేవుడు బిడ్డ, స్నేహితుడా, ఈ ఆశీర్వాదాలు పొందినటువంటి నీవు ఈ యొక్క ఖర్జూర వృక్షము వలె నీవు కూడా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు.
అలాంటి కృపను దేవుడు నీకు అనుగ్రహించి ఆయన సాధనంగా ఆయన చేతిలో ఒక ఆయుధంగా దేవుడు నిన్ను వాడుకొని అనేక మందికి సువార్తను ప్రకటించేవానిగా, అనేక మందికి సాక్షిగా జీవించేవానిగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేవానిగా దేవుడు నిన్ను చేసి ఆశీర్వదించి నిన్ను కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఈ మాటలు దేవుడు దీవించి మన వెనుకల్లో ఉంచినట్లుగా మనం ప్రార్థించేద్దాం. ప్రియ దేవుని బిడ్డ, మాతో ఏకీభవించండి ప్రార్థనలో. ఈ ప్రార్థనలో ఏకీభవించి, ప్రభువా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నామయ్యా, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడు. నన్ను నీతిమంతులుగా తీర్చి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. నాకు ఇచ్చిన వాగ్దానాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. నన్ను మీ సాధనంగా వాడుకుంటారా ప్రభువా? నీ కృప చూపించండి ప్రభువా. పనికి రాని నన్ను ప్రభువా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా మా తండ్రి, నాకు ఇచ్చినటువంటి నిరీక్షణకై నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన వాగ్దానానికై నీకు వందనాలు చెల్లిస్తూ దేవా నీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రం. ప్రార్థనలు ఏకీభవించండి. చున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతో తన కలముతో చున్నాడు, వాంఛాతో తన కలముతో చున్నాడు. ఎటువంటి శ్రమలందును ఆదరణానికిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణానికిచ్చునని గ్రహించిని యేసుని చూచిన హద్దులేని పొందేదము. గ్రహించిని యేసుని చూచిన హద్దులేని పొందేదము. నమ్మారుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛాతో తన కరము చాపి నమ్మారుచున్నాడు, వాంఛాతో తన కరము చాపి నమ్మారుచున్నాడు. వాక్యాన్ని గురించి స్పందించి నువ్వు ఒక నిర్ణయం తీసుకొని దేవుని సన్నిధిలో ఆయన సాధనగా వాడబడాలని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. వాక్యం మన హృదయాల్లో పడి ఫలించులాగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం 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 లయా యేసయ్యా, మీ ఘనమైన నామమునకు ఎనలేని వేల వందనాలు వందనాలు స్తుతులు 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 స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాము నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అవును ప్రభువా, మేము వాక్యంలో విన్న రీతిగా ప్రభువా, ఎప్పుడైతే మేము బలహీనులమో ప్రభువా అప్పుడే మీ యందు మేము బలవంతులము నాయన. యేసయ్యా ఖర్జూర వృక్షం వలె ప్రభువా నీతిమంతులు మొవ్వ వేయుదురు అని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. అటువంటి నీతిమంతులుగా ప్రభువా మేము ఉండునట్లు ప్రభువా మా జీవితాలను మీరు సరి చేయమని అడుగుచున్నాము నాయన. మా హృదయాలను మీరు బాగు చేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా నీ యొక్క గాయపడినటువంటి ఆ చేతులు చాపి ప్రభువా తండ్రి రమ్మని మమ్మల్ని పిలుస్తున్నారు ప్రభువా నాయన. నీకు స్తోత్రాలు. నీ చెంతకు వచ్చిన వారికి ప్రభువా అయ్యా ప్రతి ఒక్క తండ్రి విషయంలో ప్రభువా విడుదల కలుగుతుంది నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మేము ఎందుకు పనికిరాని వారు ఎన్నో సందర్భాల్లో మేము అనుకునవచ్చు ప్రభువా. నేను నిలబడగలనా అని అనుకునవచ్చు ప్రభువా, నేను మాట్లాడగలనా అనుకునవచ్చు
నడిపించు ప్రభా. మోషే నేను నత్తివాడిని అన్నారు ప్రభా. అదే మోషేని ప్రభా అనేక వేల కాల్వలను నడిపించుటకు నాయకుడిగా మీరు నియమించారు ప్రభా. మీకు స్తోత్రాలు. మా జీవితంలో కూడా ప్రభా మీరు గొప్ప కార్యాలు మీరు చేస్తున్నారు ప్రభా. మీకు స్తోత్రాలు. పనికి రాని మా జీవితాల్ని పనికొచ్చే పాత్రగా మీరు మలుస్తున్నారు అయ్యా. మీకు వందనాలు ప్రభా. అయ్యా నీకు నీ సన్నిధిలో మాకు స్థానాన్ని ఇచ్చి ప్రభా, అయ్యా నీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించి ప్రభా నాయన, అయ్యా నీ స్వార్థని ప్రభా మేము విన్న స్వార్థను అనేకులకు చెప్పువారిగా మమ్మల్ని నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా మీ మార్గంలో నడిచే భాగ్యాన్ని మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. ఈ రోజు విన్న వాక్యము ప్రభా మా హృదయంలో ప్రభా ఫలించుటకు సహాయం దయచేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రం. విన్నది ప్రభా సాతాను ఎత్తుకుపోకుండా ప్రభా దాన్ని నెమరు వేసుకునే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. ఎస్యా నీకు వందనాలు ప్రభా. దివా రాత్రములు ప్రభా మీ నామాన్ని స్తుతించే కృపను దయచేయండి. ముఖ్యంగా ప్రభా ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి ప్రభా. ప్రతి ఒక్కరిపై మీ ఆత్మ వర్షాన్ని మీరు కుమ్మరించమని అడుగుచున్నాం నాయన. ఈ యొక్క దినాల్లో ప్రభా కరోనా వైరస్ తోటి ప్రభా ఎంతో మంది ప్రభా ఎన్నో సమస్యలతో వారు ఉన్నారు ప్రభా. ధనం లేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా. అయ్యా ఇంట్లో ప్రభా ప్రొవిజన్ లేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా. ఉద్యోగాలు కోల్పోయి ఉన్నారు ప్రభా. చిన్న బిడ్డలకి ఆహారం పెట్టలేని స్థితిలో ఎంతో మంది ఉన్నారు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. కొన్ని కుటుంబాలు అయితే ప్రభా తల్లిదండ్రులు బిడ్డలు వేరు ప్రదేశాల్లో ఉండిపోయారు. అయ్యా నీకు స్తోత్రాలు. మీరు కరుణించండి ప్రభా. అయ్యా మీరు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభా ప్రతి వ్యాధి మా నుంచి దూరం అయిపోతుంది ప్రభా. ప్రతి వైరస్ నయమైపోతుంది యేసయ్య. ఆ మాట కోసం మేము నిరీక్షణ కలిగి ఎదురు చూసే కృపను దయచేయండి. మీ సన్నిధిలో ప్రార్థన చేసే కృపను అనుగ్రహించండి. మీ సన్నిధిలో వేడుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. అయ్యా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వైద్య బృందం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి మీ కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఏ వైరస్ వారికి సోకకుండా మీ యొక్క భద్రతను మీరు దయచేయమని అడుగుచున్నాం నాయన. పోలీస్ వారి కోసం ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా మీ కాపుదల దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రజల కోసం ప్రయాసపరిచిన ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. మా దేశ నాయకులకు మీరు తోడుగా ఉండండి. వారికి తగిన జ్ఞానంను మీరు అనుగ్రహించండి అయ్యా. సరైన రీతిలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే కృపను వారికి అనుగ్రహించండి. మీరే తోడుగా ఉండి నడిపించమని ఈ కొద్ది ప్రార్థన మనవులను మీ సన్నిధిలో సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున పెట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరిన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు వీక్షించినందుకు, దేవునికి వాక్యాన్ని విన్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే మరొకసారి రేపు సేమ్ టైంకి 7:30కి మరలా మనం ఈ విధంగా లైవ్లో కలుసుకుందాం. దేవుడి వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.